హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో మనము క్లాత్ క్యారీ బ్యాగ్స్ అనేవి ఎప్పుడైనా మార్కెట్ చేసినప్పుడు మనకి క్యారీ బ్యాగ్స్ అనేవి వస్తూ ఉంటాయి. సో ఇవి దేనికి పనికిరావని చెప్పేసి పక్కన పడేస్తూ ఉంటాము. సో దానితో ఒక మంచి ఐడియా అయితే చూపిస్తున్నానండి. ఫస్ట్ అయితే క్యారీ బ్యాగ్ తీసుకోండి. సో ఇప్పుడు నేను కార్డ్బోర్డ్ అనేది తీసుకొని విడ్త్ వచ్చేసి 1.25 ఇంచెస్, లెంత్ 2 ఇంచెస్ తీసుకోవాలి. నెక్స్ట్ నేను వీడియోలో చూపిస్తున్న విధంగా లీఫ్ షేప్లో అయితే డ్రా చేసుకొని కట్ చేసుకోండి. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పెటల్ షేప్లో మనం కట్ చేసుకున్నాం కదా, దీని మొత్తాన్ని కూడా క్యారీ బ్యాగ్ పైన డ్రా చేసుకొని పెటల్స్ అనేవి ఒక్కొక్కటి కట్ చేసుకోవాలి. సో ఫస్ట్ అయితే మనకి హ్యాండిల్ ఉంటుంది కదా, హ్యాండిల్ కట్ చేసుకొని నెక్స్ట్ మనకి ఎడ్జెస్లో కూడా రెండు జాయింట్ చేసి ఉంటాయి కదండి. సో దాన్ని కూడా కట్ చేసేసి మనం ఈ క్యారీ బ్యాగ్ మొత్తాన్ని కూడా ఈక్వల్గా చేసుకొని మీకు ఎన్ని మడతలు అంటే ఎన్ని ఫోల్డింగ్స్ అయితే వస్తున్నాయో అన్ని ఫోల్డింగ్స్ పైన వేసుకొని ఈ పెటల్ షేప్ కట్ చేసుకున్నాం కదా, ఆ పెటల్ షేప్ అనేది ఈ క్లాత్ క్యారీ బ్యాగ్ పైన అయితే డ్రా చేసుకోండి. ఇలా డ్రా చేసుకున్నాక మొత్తం కూడా కట్ చేసేసుకోవాలి. సో మీ దగ్గర ఎన్ని క్యారీ బ్యాగ్స్ ఉంటే అన్ని క్యారీ బ్యాగ్స్ని సేమ్ ఇదే విధంగా కట్ చేసుకోవాలి. సో చాలా ఈజీగా చేసుకోవచ్చండి. క్లాత్ క్యారీ బ్యాగ్ ఒక్కటి ఉన్నా సరే ఈ ఐడియా అయితే మీరు తప్పకుండా ట్రై చేయండి. చాలా బాగా యూజ్ అవుతుంది మనకి. సో అమ్మవారి ఫొటోస్కి కానీ లేకపోతే మనకి అలంకరించుకోవడానికి కూడా చాలా బాగా ఉంటుందండి. ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. క్లాత్ క్యారీ బ్యాగ్ అనేది మీ దగ్గర లేకపోతే మన దగ్గర ప్లాస్టిక్ కవర్స్ ఉంటాయి కదండి, ప్లాస్టిక్ కవర్స్తో కూడా మనము ఈ గార్లాండ్ అనేది చేసుకోవచ్చు. కలర్స్లో కూడా చేసుకోవచ్చండి. అలాగే పిల్లలకి బుక్స్ వేస్తూ ఉంటాం చూడండి, ఆ బుక్స్ ర్యాపర్ కవర్ ఉంటుంది కదా, సో దాంతో కూడా ఈ గార్లాండ్ అనేది చేసుకోవచ్చు. సో నేనైతే ఈ క్లాత్ క్యారీ బ్యాగ్తో అయితే చేసి చూపిస్తున్నాను. సో యాక్చువల్గా ఇది నాకు ఎప్పటి నుంచో చేయాలనుకుంటున్నాను, ఫైనల్గా ఇప్పుడైతే చేశానండి. ఈ ప్రాసెస్లో మనము వైట్ కలర్ పాలిస్టర్ క్లాత్ ఉంటుంది కదా, సో ఆ క్లాత్ పైన కూడా సేమ్ ఇదే విధంగా పెటల్స్ అనేవి కట్ చేసుకొని ఎడ్జెస్ అనేవి కాల్చుకొని సో మనమైతే ఆ విధంగా కూడా ఈ గార్లాండ్ అనేది ప్రిపేర్ చేసుకోవచ్చు. సో ఒకవేళ నేను ఫర్దర్ వీడియోస్లో చేస్తానండి, ఒకవేళ కావాలంటే కింద కామెంట్ చేయండి. అంటే పాలిస్టర్ క్లాత్తో ఎలా చేసుకోవాలి అనేది. ఆల్రెడీ నేను గార్లాండ్ అనేది ఒకటి చేశాను, పూలదండ అనేది మనకి ద్వారబంధానికి నేను పాలిస్టర్ క్లాత్ యూజ్ చేసి నేనైతే చేశానండి. సో ఒకవేళ మీరు కావాలంటే ఆ పూలదండ ఎలా చేసుకోవాలి ఏంటి అనేది నేను కింద లింక్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. సో చూసారు కదా, పెటల్స్ అన్నిటినీ కూడా మనం ఒక్కొక్కటి ఇలా కట్ చేసుకోవాలి. నేను మొత్తం కూడా కట్ చేసుకొని ఇలాగ ఏదైనా బౌల్లో కానీ ప్లేట్లో కానీ వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత దీన్ని మనం ఎడ్జెస్ అనేవి కాల్చాల్సిన అవసరం లేదు. పాలిస్టర్ క్లాత్తో కట్ చేసుకుంటేనే మనం అయితే కాల్చుకోవాల్సి ఉంటుంది. సో దీన్ని అయితే మనం కాల్చాల్సిన అవసరం లేదండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా మనం ఒక్కొక్కటి కూడా నీడిల్కి అయితే గుచ్చేసుకుందాము. సో ఇలాంటి స్పంజ్ కానీ లేకపోతే ఏదైనా సెలో టేప్ కానీ మనకి అంటే పూలదండ గుచ్చుకోవడానికి మీకు కంఫర్టబుల్గా ఏది ఉందో అది తీసుకొని ఇక్కడైతే నీడిల్ని దానికి పెట్టుకోండి. ఇప్పుడు ఒక్కొక్క పెటల్ తీసుకొని నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఫోల్డింగ్ అనేది చేసుకుంటూ మనం గార్లాండ్ అనేది ప్రిపేర్ చేసుకోవాలి. సేమ్ ఇదే విధంగా మనం కట్ చేసుకున్న పెటల్స్ అన్నిటినీ కూడా ఒక్కొక్కటి గుచ్చుకుంటూ ఉంటే మనకి ఒక పెద్ద గార్లాండ్ అయితే రెడీ అవుతుంది. ఇక్కడ దారం అనేది కొంచెం అంటే దల్చరగా ఉన్నది తీసుకోండి. వెంటనే తెగిపోయే విధంగా ఉండే దారాన్ని తీసుకోకండి. మనం బుక్స్కి కుడుతూ ఉంటాం చూడండి, పెద్దది మనము పెద్ద సూదితో కుడతాం కదండి దారం అనేది, ఆ దారం తీసుకోండి. లేకపోతే వైట్ కలర్ ఊల్ ఉంటుంది కదా, వైట్ కలర్ ఊల్ అయినా సరే తీసుకోండి. అంటే మనకి ఊడిపోకుండా తెగిపోకుండా ఉండేలా చూసుకోండి. సో ఒకసారి ప్రిపేర్ చేసుకుంటే చాలా రోజులు పనికి రావాలి కదండి. సో చూసుకొని మనం ఇక్కడ థ్రెడ్ అనేది కొంచెం బాగా థిక్గా ఉండేది, స్ట్రాంగ్గా ఉండేది తీసుకోండి. సో ఫైనల్గా మనం ఒక్కొక్కటి ఇలాగా ఫ్లవర్స్ అనేవి గుచ్చుకుంటే పెటల్స్ అనేవి మనం కట్ చేసుకున్నవి ఫైనల్గా గార్లాండ్ అయితే రెడీ అయిపోతుంది. ఇవి మనకి సేమ్ రియల్ ఫ్లవర్స్ లానే ఉంటాయి. సో మనం పెట్టుకున్నా సరే ఎవరైనా రియల్ ఫ్లవర్స్ అని అనుకుంటారు. సో చూసారు కదండి ఎంత బాగా వచ్చాయో, సేమ్ మల్లెపూలలానే ఉంటాయి. సో ఈ ఐడియా మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. నేను ఇక్కడ 3 సైజెస్లో చేసుకున్నాను. ఒకటి ఫోటో కోసం, నెక్స్ట్ అలాగే కోపా కోసం, నెక్స్ట్ హెయిర్ కింద నుంచి పెట్టుకోవడానికి 3 టైప్స్లో చేశానండి. సో ఫైనల్గా క్యారీ బ్యాగ్తో రెడీ చేసుకున్న మన ఫ్లవర్స్ అయితే రెడీ అయిపోయాయండి. ఈ గార్లెండ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. సో వీటిని ఒక్కసారి మనం ప్రిపేర్ చేసుకుంటే ఏ అకేషన్స్కైనా కూడా మనం పెట్టుకోవచ్చు. సో ఇది వచ్చేసి నేను 3 టైప్స్లో చేశాను. ఒకటి వచ్చేసి మనము
అమ్మవారి ఫొటోస్ ఉంటాయి కదా, సో వాటికి వేయడానికి నేను ఒకటి పెద్ద దండ చేశాను. నెక్స్ట్ అలాగే కోపాకు పెట్టుకుంటాం కదండి, సో కోపా కోసం ఒకటి చేశాను. నెక్స్ట్ అలాగే మనం ఫ్లవర్స్ అనేవి కింద నుంచి హెయిర్ కింద నుంచి ఇక్కడ ఇటువైపు పెట్టుకుంటూ ఉంటాం కదా, సో దానికోసం అయితే చేశానండి. ఒకసారి చూపిస్తాను. సో చూసారు కదా, ఈ విధంగా పెట్టుకుంటాను కదా, సో ఇలా పెట్టుకోవడానికి అయితే ఒకటి చేశాను. సో ఫైనల్గా ఈ గార్లెన్స్ ఎలా అనిపించాయి ఏంటి అనేది కామెంట్ చేయండి. నా దగ్గర ఉన్న 3 క్యారీ బ్యాగ్స్తో నేనైతే ఈ 3 టైప్స్లో అయితే చేసుకున్నానండి. మీ దగ్గర ఒక్క క్యారీ బ్యాగ్ ఉన్నా కూడా ఇలాంటి ఒక్కటి గార్లెండ్ అయితే చేసుకోండి. ఏ అకేషన్స్కైనా మనం అయితే ఈజీగా క్యారీ చేయొచ్చు. రియల్ ఫ్లవర్స్ లానే ఉంటాయి. సో బయట కొన్న మార్కెట్లో ఎలా అయితే ఉంటాయో సేమ్ అలానే ఉంటాయండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. దీన్ని కాల్చిన అవసరం కూడా లేదండి. సో ఈ ఐడియా మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు నమస్తే.